హలో స్టూడెంట్స్, జస్ట్ నౌ సిఏ ఫౌండేషన్ పేపర్ 3 ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయింది. ఎవరితోనూ మీరు ఎలా రాశారు అస్సలు డిస్కస్ చేయకండి. అసలు ఎగ్జామ్ జరగలేదు అని అనుకోండి. హ్యాపీగా మీరు నెక్స్ట్ ఎగ్జామ్ మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేయండి. సో మరి పేపర్ 4 ఏ ఆర్డర్లో ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, అవన్నీ డిస్కస్ చేయడం కోసమే ఈ చిన్న 10 మినిట్స్ వీడియో అండి. ఈ 10 మినిట్స్ ఇన్వెస్ట్ చేయండి, ఖచ్చితంగా అంతకంటే మీకు ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. సో నా 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో నేను నంబర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ చూసుంటాను, థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్తో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయి ఉంటాను. ఆ ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొనే ఈ వీడియో నేను చేస్తున్నాను. ప్రతిదీ నోట్ చేసుకోండి, బ్లైండ్గా ఇంప్లిమెంట్ చేయండి. మీరు ఎగ్జామ్ ఎలా రాసినా కూడా ఇక నెక్స్ట్ ఎగ్జామ్ గురించి మాత్రమే థింక్ చేయండి. సో లాస్ట్ ఎగ్జామ్ కదా అనే జాయ్ఫుల్ మూడ్లోకి వెళ్ళకండి. మీ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోండి. లాస్ట్ మూమెంట్ వరకు కూడా మీరు మోటివేటెడ్గానే ఉండాల్సి ఉంటుంది. సో మీరు ఆన్సర్స్ ఎలా రాశారు ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవడం, అవతల వాళ్ళు ఎలా రాశారో ఎంక్వైరీ చేయడం, కంపేర్ చేసుకోవడం సో ఎట్టి పరిస్థితిలో చేయకండి. ఇట్స్ హైలీ డేంజరస్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీ పేపర్ 3 సరిగ్గా రాయలేదు, ఓకే, ఏమో 40 మార్క్స్ వచ్చి కూడా మీరు క్వాలిఫై అవుతారేమో. దాని ఇంపాక్ట్ పేపర్ 4 మీద పడనివ్వకుండా చూసుకోండి. ఇప్పటి వరకు వచ్చినటువంటి 3 పేపర్స్ కూడా ఈజీగా ఉంటే 4th పేపర్లో ఖచ్చితంగా సర్ప్రైజ్ ఉంటుంది. దానికి మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఉండండి. ఇప్పటి వరకు జరిగిన ఏదన్నా ఒక పేపర్ మీరు సరిగా రాయకపోయి ఉంటే ఆ నష్టాన్ని భర్తీ చేసుకోదగినటువంటి పేపర్ 4 అండి. ఎందుకంటే మీరు జాగ్రత్తగా కనుక ఈ పేపర్ చదివితే ఎలాంటి స్టూడెంట్కైనా సరే ఎక్స్ట్రాడినరీ మార్క్స్ వస్తాయి. ఇట్స్ ఎ హైలీ స్కోరింగ్ సబ్జెక్ట్. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ పేపర్ని ఎవరు నెగ్లెక్ట్ చేయకండి. సో ఒకవేళ పేపర్ 3 టఫ్గా వచ్చిందనుకోండి, హ్యాండిల్ చేయడం అంత ఈజీ కాదు. కానీ పేపర్ 4 టఫ్గా వస్తే చాలా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. ఎందుకంటే మీకు దీంట్లో 2 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇస్తే ఒక సబ్జెక్ట్ టఫ్గా ఇస్తాడు కానీ 2 ఇవ్వడు. అలానే మీరు జస్ట్ క్వశ్చన్ని 2 or 3 టైమ్స్ కనుక చదివి రాస్తే పేపర్ 4లో టఫ్గా ఇవ్వడానికి ఏం లేదు. ఇట్స్ సో సింపుల్. సో ఫస్ట్ బీసీకే సబ్జెక్ట్ ప్రిపరేషన్ కంప్లీట్ చేసేయండి. ఓన్లీ 6 చాప్టర్స్ ఉంటాయి, 40 మార్క్స్ వస్తాయి. అందుకని ఫస్ట్ ఆ సబ్జెక్ట్ ప్రిపరేషన్ కంప్లీట్ చేసేయండి. ఈ సబ్జెక్ట్లో ఐసిఏఐ సోర్సెస్ నుండి కాపీ పేస్ట్ స్టైల్ ఆఫ్ క్వశ్చన్స్ చాలా రేర్ అండి. సో ఇక్కడంతా ఎలా ఉంటుందంటే మీ మెటీరియల్లో ఇచ్చిన థియరీ ఉంది కదా, ఆ థియరీలో ఉన్నటువంటి సెంటెన్సెస్ని మీకు క్వశ్చన్స్గా ఫామ్ చేసి అడుగుతాడు. అలానే కొన్ని సెంటెన్సెస్ మీకు క్వశ్చన్స్గా ఓన్గా డిజైన్ చేస్తాడు. మీకు కాన్సెప్చువల్ క్లారిటీ ఉన్నప్పుడు మాత్రమే వాటిని మీరు ఆన్సర్ చేయగలరు. అందుకనే ఎకనామిక్స్ బీసీకే పేపర్కి ఫస్ట్ థియరీ మీరు పర్ఫెక్ట్గా చదవాలి. అది మెయిన్ మెటీరియల్ అయినా పర్లేదు, ఫాస్ట్ ట్రాక్ అయినా పర్లేదు. దాని తర్వాతనే మీరు ఎంసీక్యూస్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. సో లాస్ట్ పేపర్ కదా, ఒక 1 or 2 అవర్స్ నైట్ అవుట్ చేద్దాం, ఏముంటుందిలే ఇంపాక్ట్, ఇట్ విల్ బీ హైలీ డిజాస్ట్రస్. అలాంటి పనులు చేయకండి. ఎంసీక్యూస్ ఎగ్జామ్స్ ఎలా ఉంటాయంటే మీరు ఎంత అటెంటివ్గా ఉంటే మీ ఆన్సర్స్ అంత యాక్యురేట్గా ఉంటాయి. చివరి ఎగ్జామ్ కదా అని చెప్పి నైట్ అవుట్స్ చేయడం అలాంటివి చేయకండి. ప్రాపర్ స్లీప్ అనేది మీ డెసిషన్ మేకింగ్ని చాలా వరకు ఇన్ఫ్లుయెన్స్ చేయగలదు. ఒకవేళ ఎకనామిక్స్ అండ్ బీసీకే మీరు మొత్తం రివిజన్ అయిపోయిన తర్వాత సర్ప్లస్ టైం ఉంటే గనక ఫాస్ట్ ట్రాక్ మెటీరియల్ని ఎన్నిసార్లు కుదిరితే అన్నిసార్లు చదవండి. ఎస్పెషల్లీ ఫార్ములాస్ మీద అట్మోస్ట్ అటెన్షన్ పే చేయండి. సో ఈ 2 సబ్జెక్ట్స్లోనూ సప్లిమెంటరీ మెటీరియల్, ఎరాటా అండ్ మీరు రాస్తున్న అటెంప్ట్కి సంబంధించినటువంటి ఎంటీపీస్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక బీసీకే సబ్జెక్ట్ ప్రిపరేషన్ గురించి మాట్లాడితే ఫస్ట్ బిజినెస్ ఆర్గనైజేషన్స్ చాప్టర్తో మొదలు పెట్టండి. ఇట్స్ ప్యూర్లీ మెమరీ బేస్డ్. సో పలానా కంపెనీకి సీఈఓ ఎవరు, ఏ ఇయర్లో ఆ కంపెనీ ఎస్టాబ్లిష్ చేశారు, అది మన మాస్టర్ మైండ్స్ మెటీరియల్లో మీకు చాప్టర్ బిగినింగ్లోనే ఒక టేబుల్ ఫార్మాట్లో మీకు అన్ని డీటెయిల్స్ ఇచ్చేసాం. అవి చాలా 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 ఇంపార్టెంట్. ఫస్ట్ అది నెంబర్ ఆఫ్ టైమ్స్ చదవండి. దాని తర్వాత మీరు మెయిన్ మెటీరియల్లో ఇచ్చినటువంటి థియరీ చదవండి. దాని తర్వాత మాత్రమే ఎంసీక్యూస్ జోలికి వెళ్ళండి. ఫ్రాంక్లీ స్పీకింగ్, ఒకవేళ ఎంసీక్యూస్ చదవడానికి టైం సరిపోకపోయినా నష్టమేం లేదు. బట్ మెయిన్ మెటీరియల్ లేదా ఫాస్ట్ ట్రాక్ మెటీరియల్ థియరీ ఏదైతే ఉందో అది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది అయిపోయిన తర్వాత మీరు కామన్ బిజినెస్ టెక్నాలజీస్ చాప్టర్ రివిజన్ కంప్లీట్ చేయండి. దాని తర్వాత రిమైనింగ్ చాప్టర్స్ మీ ఇష్టం వచ్చిన ఆర్డర్లో ప్రిపేర్ అవ్వచ్చు. సో నేనైతే ఈ సబ్జెక్ట్లో ఒక్క చాప్టర్ కూడా చాయిస్ తీసుకోవడానికి రికమెండ్ చెయ్యను.
ఎందుకంటే ఉందే 6 చాప్టర్లు 40 మార్క్స్ అండి. కాబట్టి అందరూ కూడా ఈ సబ్జెక్ట్లో బాగా ప్రిపేర్ అవ్వండి. మీరు గతంలో రివిజన్‌లోనే కొన్ని ఎంసీక్యూస్ గనక స్ట్రైక్ ఆఫ్ చేసుంటే అవి అక్కర్లేదు. కొన్ని ఇంపార్టెంట్ కింద మార్క్ చేసుంటే దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. మీరు ఎర్లియర్ పేపర్స్‌లో ఏదన్నా ఒక పేపర్ సరిగా రాసి ఉండకపోతే అప్పుడు ఆ నష్టాన్ని మీరు బీసీకే ద్వారా భర్తీ చేసుకోవచ్చు. ఎందుకంటే బీసీకే ఎంత బాగా ప్రిపేర్ అయితే అన్ని మార్క్స్ వస్తాయండి. సో ఎలాంటి స్టూడెంట్ అయినా సరే ఈ ఎకనామిక్స్ బీసీకే పేపర్ జాగ్రత్తగా చదువుకుంటే ఈజీగా 60 మార్క్స్ తెచ్చుకోవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. సో వన్స్ బీసీకే అయిపోయిన తర్వాత ఇక ఎకనామిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఫస్ట్ ప్రయారిటీ చాప్టర్స్ ఇవన్నీ చాలా హై వెయిటేజ్ చాప్టర్స్ అండి. చాలా ఇంపార్టెంట్ చాప్టర్స్. సో ఈ చాప్టర్స్లో మెటీరియల్ మొత్తం ప్రిపేర్ అవ్వండి. అంటే సో మీకు ఇచ్చినటువంటి థియరీ కంటెంట్ అదేవిధంగా ఎంసీక్యూస్ అన్నీ ప్రిపేర్ అవ్వండి. ఏంటా చాప్టర్స్ అంటే బిజినెస్ సైకిల్స్, ప్రైస్ అండ్ అవుట్పుట్ డిటర్మినేషన్ అండర్ డిఫరెంట్ మార్కెట్స్, నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ బిజినెస్ ఎకనామిక్స్. గుర్తుపెట్టుకోండి, బిజినెస్ సైకిల్స్ యొక్క ప్రత్యేకత ఏంటంటే చాలా తక్కువ ఎఫర్ట్స్ పెట్టి మీరు చాలా ఎక్కువ మార్క్స్కి ప్రిపేర్ అవ్వచ్చు. పెద్దగా టైం కూడా తీసుకోదు. సో ఫస్ట్ ప్రయారిటీ చాప్టర్స్ అయిపోయిన తర్వాత సెకండ్ ప్రయారిటీ చాప్టర్స్. ఈ చాప్టర్స్లో మీరు సో అన్ని ఎంసీక్యూస్ అంటే కుదరదు కాబట్టి ఎర్లియర్ స్ట్రైక్ ఆఫ్ చేయకుండా ఉన్నటువంటి ఎంసీక్యూస్ ప్రిపేర్ అవ్వండి. అండ్ ఎర్లియర్ మీరు ఏవైతే ఇంపార్టెంట్ అని మార్క్ చేసుకున్నారో అవి ప్రిపేర్ అవ్వండి. ఆ చాప్టర్స్ ఏంటి అంటే థియరీ ఆఫ్ కాస్ట్, ప్రొడక్షన్ ఫంక్షన్ అండ్ ప్రొడక్షన్ ఆప్టిమైజేషన్, థియరీ ఆఫ్ ప్రొడక్షన్, థియరీ ఆఫ్ కన్స్యూమర్స్ బిహేవియర్, ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇవి కూడా ఇంపార్టెంటే, కానీ ఇందాకటి వాటితో పోల్చుకుంటే కొంచెం తక్కువ ఇంపార్టెంట్. సార్ మరి రిమైనింగ్ చాప్టర్స్ చాయిస్ తీసుకోవచ్చా? నేను ఎక్కడ అలా రికమెండ్ చేయనండి. సో ఎందుకంటే పేపర్ 4 మనం ఎన్ని మార్కులు కుదిరితే అన్ని సంపాదించుకోవాలి. కాకపోతే ఆ రిమైనింగ్ చాప్టర్స్ అన్ని కూడా అన్నిటికంటే చివరిలో ప్రిపేర్ అవ్వండి. అది కూడా అంతేనండి. సో వీలైతే కనుక మన ఫాస్ట్ ట్రాక్ మెటీరియల్లో థియరీ ఒకసారి చదువుకోండి. దాని తర్వాత నేను ఇందాక చెప్పిన పద్ధతిలో ఎంసీక్యూస్ ప్రిపేర్ అవ్వండి. ఇలా మీరు ఎంసీక్యూస్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఫార్ములా బేస్డ్ ఎంసీక్యూస్ ఉంటాయి లైక్ ప్రాబ్లమ్స్, అలానే డయాగ్రామ్ బేస్డ్ ఎంసీక్యూస్ ఉంటాయి. అవి జాగ్రత్త, ఎగ్జామ్లో అవే మీరు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. డెఫినేషన్స్ అండ్ ఆథర్ నేమ్స్, దీని నుంచి 1 or 2 క్వశ్చన్స్ మాత్రమే వస్తాయండి. దానికోసం అన్ని గుర్తుపెట్టుకోవడం అనేది కరెక్ట్ కాదు. అందుకని జస్ట్ ఒక్కసారి రివైజ్ చేసి వదిలేసేయండి. సో అవి రివైజ్ చేయకపోయినా ఇబ్బంది ఏం లేదు. ఎగ్జామ్లో ఒకవేళ వచ్చిన 1 or 2 క్వశ్చన్స్ కాబట్టి ఇగ్నోర్ చేసేయండి. తీరా మీరు ఎగ్జామ్లో ఎకనామిక్స్ బీసీకి పేపర్ ఆన్సర్ చేసేటప్పుడు ఖచ్చితంగా కేర్ఫుల్గా ఉండాల్సిన పాయింట్స్ కొన్ని చెప్తానండి. క్వశ్చన్ ఎప్పుడు కూడా మినిమం 2 times చదవండి. ఎవరైనా సరే పేపర్ 4లో తక్కువ వస్తే ఖచ్చితంగా వాళ్ళు క్వశ్చన్ ప్రాపర్గా చదవలేదని అర్థం. సో 2 times చదవకుండా ఎటువంటి కంక్లూజన్కి రాకండి. 21st క్వశ్చన్ నుంచి మాత్రమే మొదలు పెట్టండి. సో అప్ టు 20 క్వశ్చన్స్. క్వశ్చన్ పేపర్ సెట్టర్ యొక్క టార్గెట్ ఒకటే, మీకు కలరింగ్ ఇవ్వడం. ఏంటంటే క్వశ్చన్ పేపర్ టఫ్, క్వశ్చన్ పేపర్ లెంగ్దీ, ఇలాంటి ఒక అభిప్రాయం మీ మైండ్లో ఇంజెక్ట్ చేయడం. ఎప్పుడైతే అలాంటి ఒక అభిప్రాయం మీ మైండ్లో ఇంజెక్ట్ చేశారో ఆటోమేటిక్గా మీ ఎగ్జామ్ మీరే జడగొట్టుకుంటారు. అందుకని 21st క్వశ్చన్ నుంచి మాత్రమే చదవండి, ఆన్సర్ చేయండి. సో 1 line క్వశ్చన్స్ ఎప్పుడు కూడా చాలా డేంజరస్ అండి. మినిమం 2 or 3 times చదవండి. ఒక నార్మల్ స్టూడెంట్ 80 to 90 క్వశ్చన్స్కి మించి అసలు అటెంప్ట్ చేయకూడదండి. మీరు అటెంప్ట్ చేస్తున్నారంటే ఎక్కడో తేడా జరుగుతుందని అర్థం. సో ఈ ప్రాబ్లమ్స్ బేస్డ్ ఎంసీక్యూస్ ఉంటాయండి. అవి బిగినింగ్లో వద్దు, ఎండింగ్లో వద్దు, మిడిల్లో ఆన్సర్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్టర్ ఫస్ట్ 40 MCQs. By the way, Masterminds is a premier institution offering coaching from Inter MEC CEC to CSCMA final with an annual admissions of nearly 20,000. Here are a few details. You can directly interact with any of the directors of Masterminds. Here are the details. If you find this video to be useful, like it, share it, and subscribe this channel. All the best for your exams, my dear students.